హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఆదిత్యతో కలిసి వ్రతం చేసిందన్న కోపంతో ఆనందిని అందరి ముందు కొట్టబోయిన సునందకు ఊహించని షాకిచ్చిన ఆదిత్య. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక ఊర్వశి అయితే ఇక్కడ్నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆనంది గనక అన్ని సాక్ష్యాలతో సహా నన్ను పట్టుకుంది అంటే ఇక నా జీవితం నాశనమైపోతుంది అంటూ ఇక ఊర్వశి అయితే సునందకి ఫోన్ చేసి మేము ఊరు వెళ్ళిపోతున్నామని చెప్పి ఫోనైతే పెట్టేస్తుంది. అప్పుడే ఇక సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి అమ్మాయి ఎంతకీ ఇంత తేడాగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు తను గనక వెళ్ళిపోయింది అంటే ఆ ఆనంది ఆదిత్యాకి దగ్గరైపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. నేనెట్టి పరిస్థితిలో కూడా అది సహించలేను అంటూ సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మరొక వైపు జీవను కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అదేంటి, వీడియో చూపించి ఇలాంటి అమ్మాయి అన్నట్టు మాట్లాడినప్పుడు తనెందుకు భయపడుతుంది అంటూ జీవను కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సునంద అయితే ఇక పెళ్లి పేరైకైతే ఫోన్ చేస్తుంది. ఏంటి అసలు ఊర్వశి ప్రవర్తన నాకేమీ నచ్చడంలేదు. తను ఉన్నట్టుండి కాశీయాత్ర పెట్టుకోవడమేంటి? ఇక్కడ నీమీద నమ్మకంతోనే కదా ఈ సంబంధం కుదుర్చుకొని నేను నా కొడుక్కి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నది. కాని అమ్మాయి ఏంటి నాతో ఒక్క మాట ఇలా చెప్పేసి తర్వాత నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది. చూడమ్మాయి, కాశీయాత్ర వెళ్లడానికి వీల్లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు అంటూ సునంద అయితే ఆర్డర్ వేస్తుంది. వెంటనే ఇక ఊర్వశిని అయితే కలుసుకుంటాడు. అది కాదు, నేను వెళ్ళాలి గురు, నన్ను అర్థం చేసుకో అంటూ అడుగుతూ ఉండంగా, చూడు ఊర్వశి, నువ్వు నా ప్రాణాలు కాపాడావు అన్న ఒకే ఒక కృతజ్ఞతతో ఇంత మంచి సంబంధం తీసుకువచ్చాను. నువ్వు ఇప్పుడు గనక ఇలా నాటకాలు వేస్తే ఆవిడ గురించి నీకు తెలిసిందే కదా, నీ మాట ఎలాగున్నా నన్ను చంపేస్తుంది. నీమీద జాలిపడి నేను ఇదన్నీ చేసినందుకు నువ్వు నన్ను ఇరికిస్తాను అంటే నేనేమైపోవాలి, నా జీవితమేమైపోవాలి? ఆవిడ అసలే లేడిపులిలాంటిది. ఇప్పుడు కనుక నువ్వేదైనా తప్పు చేసి వెళ్ళిపోయావు అంటే ఖచ్చితంగా నన్ను వదిలిపెట్టదు, నన్ను చంపేస్తుంది. నాకు డబ్బులివ్వడం మాట దేవుడాడిగు, నా ప్రాణాలే తీసేస్తుంది. దయచేసి నువ్వెళ్లడానికి వీల్లేదు అంటూ ఇక ఆపుతూ ఉండంగా, గురు, నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఎలా మేనేజ్ చేయాలో అలా చేస్తాను. నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ ఇక ఊర్వశి అయితే చెప్పంగానే, అమ్మా మహాతల్లి, నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా, నువ్వెళ్ళిపోతే నా జీవితమే తారుమారైపోతుంది అంటూ ఇక బ్రతిమలాడుతూ ఉంటాడు. మరొకవైపు జీవనైతే ఇందుమతికే ఫోన్ చేస్తుంది. పెద్దమ్మ, ఆ ఆనంది అసలు ఆ కార్లో ఎవరు మత్తుమందు పెట్టారో తెలుసుకునే ప్రయత్నంలో ఉంది. ఎవరో ఆడమ్మాయి మత్తుమందు పెట్టిందని తెలుసుకుంది. ఇప్పుడు గనక ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని కోర్టులో గనక హాజరుపరిచింది అంటే ఆనంది అందరి ముందు దేవత అయిపోతుంది. ఇక ఆనందిని ఒక దేవతలా నెత్తిని పెట్టుకుని పూజిస్తారు. తనేం చెప్తే అదే వింటూ ఉంటారు. అలా జరగడానికి వీల్లేదు. ఆనంది ఈ కేసులో గెలవడానికి వీల్లేదు. నేనెట్టి పరిస్థితిలో కూడా అలా సహించలేను అంటూ ఇక చెప్తూ ఉంటుంది. జీవన, నేను కూడా చెప్పేది అదే కదే. ఆనంది మామూలుది కాదు. ఆనంది చాలా తెలివైంది. ఏ విషయమైనా సరే తను పట్టుకుంది అంటే అది అయ్యేవరకు వదిలిపెట్టదు. దాని రక్తం అలాంటిది అంటూ అనంగానే, దాని రక్తం అలాంటిదా? దాని తల్లితండ్రి ఎవరూ నీకు తెలుసా అంటూ అడుగుతూ ఉంటుంది జీవన. అబ్బే, అలాగెలా తెలుస్తుంది? అది ఒక అనాది కదా, ఏదో నార్మల్గా ఫ్లోలో బావుంది కదా అని అనేశానంతే అంటూ ఇందుమతి అయితే అనంగానే, సర్లే ఉద్ధరించావు కాని అక్కడ ఏం జరుగుతుందో నువ్వు మాత్రం నాకంతా చెప్పాలి అంటూ ఇక అడుగుతూ ఉంటుంది జీవన. అయితే సరేనే, ఏం జరుగుతుందో అన్నీ చూసి చెప్తాన్లే అంటూ ఇందుమతి అయితే అంటూ ఉండంగా, ఇంతలో మరొకవైపు అలేఖ్య అయితే స్పృహ తప్పైతే పడిపోతుంది. అప్పుడిక మళ్లీ స్పృహలోకి వచ్చిన తర్వాత, ఇదేంటి నాకిలా నీరసంగా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుందేంటి అంటూ ఉండంగానే, అప్పుడే ఇక పద్మమ్మ అయితే, అయ్యో నేను చెప్పాను కదయ్యా, మాకు తెలిసిన వాళ్లకి ఇలాగే జరిగిందని. అలేఖ్యకి కూడా స్టార్ట్ అయినట్టుంది. ముందు వాడికి కూడా సేమ్ ఇలాగే జరిగింది. కళ్ళు తిరిగి పడిపోవడం, అలాగే నీరసంగా ఉండడం, లెగలేకపోవడం, ఇవే జరిగాయి. ఇప్పుడు అలేఖ్యకి కూడా అలాగే జరుగుతున్నాయి. నాకు తెలిసి అలేఖ్యకి కూడా యాక్సిడెంట్ అయితే అప్పుడు చేసేదేముంది? అది పెళ్ళే కాబట్టి వెంటనే అమ్మాయిని తీసుకొచ్చి తాలి కట్టించేశారు. కానీ ఇది అలా కాదే, సంసారం చేసి పండంటి బిడ్డకి జన్మనివ్వాలి. తనకి యాక్సిడెంట్ అయితే అదంతా ఎలా జరుగుతుంది? అలా జరగకముందే తను జాగ్రత్త తీసుకోవాలయ్యా. నాకెందుకో అనుమానంగానే ఉంది. ఎందుకంటే అలేఖ్య శ్రీనుని భర్తగా ఒప్పుకోదు, వాణ్ణి దగ్గరికి కూడా రానివ్వదు. ఇంక పిల్లలెలా పుడతారు? ఇక తను బ్రతకడం కష్టమే అనిపిస్తుంది అంటూ ఇక అలేఖ్య అయినలాగే పద్మం అయితే సింహాద్రితో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి, నేను చచ్చిపోతానా? వామో, నేను చావకూడదు. నాకు ఆదిత్య అవసరం లేదు. నేను శ్రీనునే భర్తగా ఒప్పుకుంటాను అంటూ ఇక శ్రీను గురించి ఆలోచిస్తుంది అలేఖ్య. శ్రీను, నువ్వు నన్ను అర్థం చేసుకో.
మనిద్దరం భార్యాభర్తలుగా ఒకటవ్వాలి అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. సరే చిలకమ్మ, నువ్వు నన్ను భర్తగా అంగీకరించినప్పుడు నేనెందుకు నిన్ను దూరం చేసుకుంటాను అంటూ శ్రీను అయితే అలేఖ్యను దగ్గరికి తీసుకుంటాడు. ఆ విధంగా ఇక అలేఖ్య అయితే శ్రీనుకైతే దగ్గరైపోతుంది. ఇక మరొక వైపు జీవన అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఆనందిని ఎలా దూరం చెయ్యాలి? ఆనంది ఈ కేసు విషయంలో గెలవకూడదు, అలాగే బావుగారికి కూడా శాశ్వతంగా దూరమైపోవాలి అంటూ ఆలోచిస్తూ ఉండంగానే ఇంతలో ఆదిత్య అయితే ఆనందికి ఫోన్ చేస్తాడు. ఆనంది, రేపు ఉదయమే మనం కలిసి వ్రతానికి వెళ్ళాలి. ఎందుకంటే వాడికి ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. నీ చెల్లెలు ఫీల్ అవుతుంది. నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. ఇప్పటివరకు మీరు దేనికి రాలేదు కాబట్టి ఈ వ్రతానికైనా రావాల్సిందే. ఊరుకునేదే లేదు అని చెప్తున్నాడు. మనిద్దరం కలిసి ఉండడం లేదని వాడితో చెప్పలేకపోయాను. దయచేసి నువ్వు వ్రతానికి రావాలి అంటూ అనంగానే ఆదిత్య గారు, మీరు అంత రిక్వెస్ట్ చేయవలసిన అవసరం లేదు, వ్రతానికి వస్తాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఆనంది, అర్థం చేసుకున్నందుకు అంటూ అనంగానే నేను మిమ్మల్ని ఎప్పుడూ అర్థం చేసుకుంటూనే ఉంటాను. మీరే నన్ను అపార్థం చేసుకున్నారు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. నువ్వు ఏ తప్పు చేయలేదని తెలిసిన మరుక్షణమే నేను నిన్ను అపార్థం చేసుకోవడం కాదు, నేనే నీకు క్షమాపణ చెప్పి తీసుకువస్తానని చెప్పాను కదా, కానీ ఇప్పటివరకు అది ఏదీ జరగలేదంటే అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. చూస్తూ ఉండండి ఆదిత్య గారు, త్వరలోనే నేను ఏ తప్పు చెయ్యలేదని మీకు కూడా అర్థమవుతుంది అంటూ అనంగానే సరే అయితే రేపు ఉదయమే రెడీ అయ్యుండు, నేను నిన్ను పికప్ చేసుకుంటాను, ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్దాను అంటూ ఆదిత్య అయితే చెప్తాడు. సరే అంటూ ఆనంది కూడా ఫోన్ పెట్టేస్తుంది. అమ్మయ్యా, ఆనందిని ఎలా ఇరికించాలా, ఎలా బావగారికి శాశ్వతంగా దూరం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే నాకు మంచి అవకాశం దొరికింది. వీళ్ళిద్దరూ కలిసి వ్రతానికి వెళ్తే ఖచ్చితంగా అత్తయ్యగారు ఒప్పుకోరు. కాబట్టి అత్తయ్యగారికి చెప్పకుండానే బావగారు ఏదోటి అబద్ధం చెప్పి ఆ వ్రతానికి వెళ్తారు. తల్లికి అబద్ధం చెప్పి వెళ్లాడని తెలిస్తే ఇక అత్తయ్యగారి కోపం ఎంత స్థాయిలో ఉంటుందో నేను ఊహించగలను. అందులోకి ఆవిడికి అహంకారం ఎక్కువ, తన అన్నదే నెగ్గాలన్న పంతం ఎక్కువ. తన మాటికి కాదని తనకి అబద్ధం చెప్పి మరే వ్రతానికి వెళ్లాడని తెలిస్తే ఇక అత్తయ్యగార్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అంటూ ఇక జీవనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఉదయం అవ్వంగానే ఆదిత్య అయితే వ్రతానికైతే బయలుదేరుతాడు. ఎక్కడికిరా వెళ్తున్నావ్ అంటూ అడుగుతూ ఉండంగా, మా ఫ్రెండ్ వాళ్ళింట్లో పూజ ఉంది మమ్మీ, అక్కడికి రమ్మన్నాడని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాను. రానని చెప్పినా మరి రావాలని రిక్వెస్ట్ చేసేసరికి కాదనలేక వెళ్తున్నాను అంటూ అనంగానే సరేరా వెళ్ళు అంటూ ఇక సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఆగు, నువ్వొక్కడివే వెళ్తున్నావా, ఇంకెవరైనా వస్తున్నారు అంటూ అనంగానే ఇంకెవరొస్తారు మమ్మీ, నేనొక్కడ్నే వెళ్తున్నాను అంటూ ఆదిత్య అయితే చెప్పి బయటికొచ్చేస్తాడు. నన్ను క్షమించు మమ్మీ, నీకీ విషయాన్ని చెప్పలేక అబద్ధం చెప్పాను. నీ దగ్గర ఇప్పటివరకు ఎలాంటి అబద్ధాలు చెప్పలేదు, కాని ఈ విషయంలో తప్పడం లేదు. ఆనంది నేను కలిసి వెళ్ళకపోతే వాళ్లందరికీ అనుమానం వస్తుంది. నేనేమో వాడికి అసలు విషయాన్ని చెప్పలేను, అందుకని నీ దగ్గర అబద్ధం చెప్పాను అంటూ ఆదిత్య అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే ఆనంది దగ్గరికి వెళ్తాడు. ఆనందినైతే పికప్ చేసుకుని వ్రతానికి వెళ్లేసరికి అక్కడ వాళ్లైతే ఎంతో సంతోషంగా ఆదిత్య ఆనందినైతే రిసీవ్ చేసుకుంటారు. ఇక ఎంతో సంతోషంగా వ్రతమైతే జరిపిస్తారు. ఇక ఆనంది ఆదిత్యనైతే వ్రతంలో కూర్చోమంటారు. ఆదిత్య ఆనంది కూడా వ్రతంలో కూర్చుని ఇక చేతికి కంకణాలు కట్టుకుంటూ ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ ఇక అక్కడైతే వ్రతమైతే జరిపిస్తారు. ఇంతలో ఇక అందరికీ కలిసి భోజనాల ఏర్పాట్లయితే చేస్తారు. అప్పుడే పంతులుగారైతే అమ్మా, వ్రతం పూర్తయింది కాబట్టి ఎవరు భర్తల కాళ్లకి వాళ్లు అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకోండి అంటూ ఇక అనంగానే అప్పుడే ఆనంది అయితే ఆదిత్య చేతిలో అక్షింతలు పెట్టి అప్పుడే ఇక దీవెనల్నైతే తీసుకుంటుంది. ఆదిత్య కూడా ఆనందిని ఆశీర్వదిస్తాడు. ఇక అది చూసి ఆనంది ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. స్వామి, దూరమైపోతున్నామన్నా ప్రతిసారి నువ్వు నాకు ఏదోటి ధైర్యాన్ని కల్పిస్తున్నావు. తొందరలోనే నేనేంటో నిరూపించుకునే అవకాశం ఇవ్వు స్వామి. నేను ఏ తప్పు చెయ్యలేదు కాబట్టి అది నిరూపించుకునే అవకాశాన్ని నాకు కల్పించు అంటూ అనంగానే అప్పుడే ఇంతలో ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇదంతా వీళ్లకోసం చెయ్యవలసి వస్తుంది. ఆనందిని నా భార్యజిగా ఒప్పుకోను అన్న ప్రతిసారి ఏదో రకంగా తనని నా భార్యజిగా ఒప్పుకోవలసి వస్తుంది. తను తప్పు చెయ్యలేదని తెలిస్తే పర్వాలేదు, కాని తను నిజంగానే తప్పు చేసి ఉంటే నా పరిస్థితి ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. ఇక అది పూర్తయిన తర్వాత భోజనానికైతే కూర్చుంటారు. ఆగండి, ఎవరి ఆకులు వాళ్ళు కాదు, భార్యాభర్తలిద్దరూ కూడా ఒకే ఆకులో వడ్డించుకొని తినాలి అంటూ ఇక ఇద్దరికీ కూడా కలిపి ఒకే ఆకు అయితే వేస్తారు. ఇద్దరికీ కలిపి వడ్డిస్తారు. ఈసారి తినండిరా
అంటూ ఉండంగానే అదేంట్రా ఏదో కొత్తగా పెళ్ళైనట్టు ఇద్దరికీ ఒకే ఆకు ఏంటి అంటూ అడుగుతూ ఉండంగానే కొత్తగా పెళ్ళవడం కాదురా, ఇద్దరూ కలిసి వ్రతం జరిపించుకున్నారు కాబట్టి భార్యాభర్తలిద్దరూ కలిసే ఒకే ఆకులో భోజనం చేయాలి. ఇది ఎప్పుడూ ఉన్నదే కదా, ఇది మన సాంప్రదాయం. ఇప్పుడు నేను మీ చెల్లి కూడా కలిసే భోజనం చేస్తాం కదా అంటూ ఆదిత్య ఫ్రెండ్ అయితే చెప్తూ ఉంటాడు. మనిద్దరమే కాదు, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అంతే అంటూ చెప్పంగానే తప్పనిసరి పరిస్థితిలో ఆదిత్య అయితే కానంది పక్కనే కూర్చుని ఇద్దరూ ఒకే ఆకులో అయితే భోజనం చేస్తారు. అప్పుడే ఆదిత్యకైతే పొలమారుతూ ఉండంగానే ఆనంది అయితే పక్కనే ఉన్న గ్లాసులో వాటర్ అయితే పట్టిస్తుంది. అది చూసి ఆదిత్య ఫ్రెండ్ వాళ్లైతే ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. ఇంతకేరా, మీ ఇద్దరినీ చూస్తూ ఉంటే మాకెంతో సంతోషం. మీ ఇద్దరూ చూడముచ్చుటైన జంట. మీరు ఒకరికోసం ఒకరు పుట్టినట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తూ ఉంటే ప్రతి జంట ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుందిరా. మీ ఇద్దరూ అంత చక్కగా ఉన్నారు అంటూ ఇక ఆదిత్య ఫ్రెండ్ అయితే చెప్పేసరికి ఆదిత్యకైతే ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంతలో సునందనైతే శశికాంత్ అడుగుతూ ఉంటాడు. ఆదిత్య ఎక్కడికి వెళ్లాడు అనంగానే మన ఫ్రెండింట్లో ఏదో పూజ ఉందని వెళ్లాడు అంటూ చెప్తూ ఉంటుంది సునంద. ఇక శశికాంత్ అయితే పైకి వెళ్ళంగానే అప్పుడే జీవనైతే అత్తయ్యగారు మీకీ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. బావగారు మిమ్మల్ని మోసం చేశారత్తయ్యగారు. బావగారు మీకు అబద్ధం చెప్తారని అస్సలు అనుకోలేదు. మీకీ విషయాన్ని చెప్పి బాధపెట్టడం ఇష్టం లేదు. కాని మీరు జరిగేవి తెలుసుకోవాలి కదా. ఆనంది ఎలాంటిదో మీకు తెలియాలని మీకీ వీడియో చూపిస్తున్నాను అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది. ఏంటి, ఏం చెప్పాలో డైరెక్ట్గా చెప్పు, ఎందుకిలా డొంక తిరుగుడుగా మాట్లాడతావ్ అంటూ సునంద అయితే అడుగుతూ ఉంటుంది. ఒక్కసారి నా ఫోన్లో ఉన్న వీడియో చూడండత్తయ్య అంటూ ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా కలిసి వ్రతం చేసిన వీడియో అయితే చూపిస్తుంది. అది చూసి సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. చూశారా అత్తయ్య, మీరు ఉదయం అడిగారు కదా నువ్వొక్కడివే వెళ్తున్నావా, ఎవరైనా వస్తున్నారా అంటూ అనేసరికి నేను ఎవర్ని తీసుకువెళ్తాను, నేనొక్కడ్నే వెళ్తున్నానని మీకు బావగారు ఎంత అబద్ధం చెప్పారు. మీకు మీ పెద్ద కొడుకు ఎప్పుడూ అబద్ధమే చెప్పడు. మీరంటే ప్రాణమని అంటూ ఉంటారు కదా. మరి ఈ విషయంలో మిమ్మల్ని ఎందుకు మోసం చేసినట్టు నాకర్థం కావడం లేదు. నాకర్థమైంది అల్లా ఆనంది గ్రిప్లో బావుగారిని పెట్టేసుకుంది అని. తను ఆడించినట్టు బావుగారు ఆడుతున్నారని నాకనిపిస్తుంది. ఇప్పటికీ కూడా మీరు పట్టించుకోకపోతే తర్వాత మీ ఇష్టమత్తయ్య అంటూ జీవనైతే వెళ్ళిపోతుంది. అమ్మయ్య, పెట్టవలసిన పుల్లలు పెట్టేశాను కాబట్టి ఇక ఆనందిని అత్తయ్యగారు చూసుకుంటారు. ఇక నాకెలాంటి ఇబ్బంది లేదు అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆదిత్య, నన్నే మోసం చేస్తావా? అయినా ఈ తల్లంటే నీకు ప్రాణం. ఈ ఆనంది గురించి నువ్వు నాకు అబద్ధం చెప్తావా? అయినా దీనంతటికీ కారణం ఆ ఆనందియే. ముందు ఆనందికి బుద్ధి వచ్చేలా చేస్తే తప్ప నేను నా కొడుకుని ఒక దారిలోకి తెచ్చుకోలేను అంటూ సునంద అయితే కోపంగా ఆదిత్య ఫ్రెండ్ ఇంటికైతే వెళ్తుంది. ఇక సునందని చూసిన ఆదిత్య అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆదిత్య ఫ్రెండ్ అయితే రండి ఆంటీ రండి, మీర్రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అనంగానే ఇక ఏమీ మాట్లాడకుండా కోపంగా ఆనంది దగ్గరికైతే వస్తుంది సునంద. ఏంటే, నా కొడుకుని నీ గ్రిప్లో పెట్టుకుని నాతోనే అబద్ధమాడేలా చేసి నువ్వు నా కొడుకుని నానుంచి దూరం చెయ్యాలని చూస్తావా? నిన్ను వదిలిపెట్టను అంటూ సునందైతే ఆనందిని కొట్టబోతూ ఉండంగా అప్పుడే ఆదిత్య అయితే అడ్డుకుంటాడు. మమ్మీ, నువ్వు చేస్తున్నది తప్పు అంటూ అనంగానే ఏంటి, నేను చేస్తున్నది నీకు తప్పుగా కనిపిస్తుందా? ఇన్ని రోజులు నేనేం చేసినా, మా మమ్మీ ఏది ఆలోచించినా, ఏం చేసినా కరెక్ట్గా చేస్తుంది అని అనేవాడివి కదా. మరి ఈరోజు మాత్రం నేను చేసింది నీకు తప్పుగా కనిపిస్తుందా? అంతేలే, నీ భార్య ఎంతైనా నీ మనసులో ఉంటుంది కదా. నాకోసం నువ్వేమీ నీ భార్యని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరూ కలిసే ఉండండి, నేనే దూరంగా వెళ్ళిపోతాను అంటూ సునందైతే చెప్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ, చెప్పేది వినకుండా ఎందుకు దూరంగా వెళ్ళిపోతాను అని బెదిరిస్తావు? ఒక్కసారి నేను చెప్పేది వింటావా? నేను ఆనందిని రమ్మంటేనే ఆనంది ఇక్కడికి వచ్చింది. నా ఫ్రెండొచ్చి మీరు వ్రతానికి రావాలి, మీరు రాకపోతే కుదరదు, ఖచ్చితంగా రావలసిందే అంటూ వాడు రిక్వెస్ట్ చేశాడు. వాడికి విషయం చెప్పి బాధపెట్టలేక వాళ్లు సంతోషంగా జరుపుకుంటున్న వ్రతం ఆనందంగా జరగాలని, వాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. కాబట్టి ఈ విషయాన్ని వాడితో చెప్పకుండా ఆనందిని ఇక్కడికి తీసుకువచ్చాను. వ్రతానికి నేను ఆనంది కలిసి వస్తున్నామని చెప్తే నువ్వు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోవు. అలాగని వీడికి ఏ సమాధానం చెప్పలేను. అందుకని నీకు ఈ విషయాన్ని చెప్పలేదు. అంతే తప్ప నా భార్య అంటే నా మనసులో ఏదో అనుకుని నేనిక్కడికి తీసుకురాలేదు. నా మాట కాదని లేక ఆనంది కూడా ఇక్కడికి వచ్చింది. అలాంటప్పుడు తప్పు నాది అవుతుంది కాని ఆనందిది ఎలా అవుతుంది మమ్మీ? నువ్వు ఇంతమంది ముందు ఆనందిని కొట్టాలి అనుకున్నప్పుడు ఒక్కసారైనా తను తప్పు చేసిందా లేదా అని ఆలోచించాలి కదా. ప్రతి విషయానికి ఆనందినే టార్గెట్ చేసి తనే తప్పు చేసింది అంటూ నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎలా కుదురుతుంది? అన్ని విషయాల్లో కూడా తనని నిందిస్తూనే ఉన్నావు. ఇప్పుడంటే కోపంతో మాట్లాడుతున్నావు. మా పెళ్లైన కొత్తలో నువ్వు ఆనందిని ఎంతగా ఇష్టపడేదానివి. ఆనంది ఒక దేవత,
నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం అంటూ ఎంతగానో మాట్లాడేదానివి. ఆనందికి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉండేదానివి. ఆనంది ప్రవర్తన ఎలాంటిది, క్యారెక్టర్ ఎలాంటిది అన్నీ కూడా నీకు తెలుసు. కాని ఇప్పుడు ప్రతి విషయంలో తను తప్పు చేసిందే అని నిందిస్తున్నావు. తను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకున్నాను. అవన్నీ దొంగ సాక్ష్యాలు. తప్పు చేసేవాళ్ళు అలాగే సృష్టిస్తారు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇదేమీ నాకు నచ్చలేదు మమ్మీ. తను శ్రీ తన పెళ్లి విషయంలో తప్పు చేసింది అన్న ఒకే ఒక కారణంతో నేను మౌనంగా సహిస్తున్నాను. అంతే తప్ప లేకపోతే ఆనందిని ఎందుకు దూరం చేసుకుంటాను? ఎప్పుడూ చెప్తున్నాను విను మమ్మీ. శ్రీని పెళ్లి విషయంలో నా తప్పేమీ లేదని నిరూపించుకుంటానని ఆనంది అంత ఖచ్చితంగా చెప్తుంది అంటే ఖచ్చితంగా ఆనంది తప్పు చేసి ఉండదని నాకర్థమైంది. రేపట్నుంచి ఆనందికి ఆ విషయంలో నేను కూడా సహాయం చేస్తాను. ఆనందికి దగ్గరుండి సహాయం చేసి తను తప్పు చేయలేదని నిరూపిస్తాను. మీడియా వాళ్లకి ఫోన్ చేసింది ఎవరో నేను తెలుసుకుంటాను. మన ఇంటి పరువు పోవడానికి మీడియా వాళ్ళొచ్చి అన్న ప్రశ్నలు అడగడానికి ఆనంది వాళ్లకి ఫోన్ చేసిందన్న ఒకే ఒక కోపం నీ మనసులో ఉంది. అదంతా నిజం కాదని, నువ్వనుకుంటున్నది అబద్ధమని నేను నిరూపిస్తాను మమ్మీ. ఒకవేళ నిరూపించలేను అన్న రోజు నువ్వు ఏం చెప్పినా అది చేస్తాను. అప్పటివరకు మాత్రం నువ్వు ఆనందిని నిందించడానికి కాని తనమీద చేయి చేసుకోవడానికి కాని వీలులేదు అంటూ ఆదిత్య అయితే ఇక సునందకు ఆనంది విషయంలో ఊహించని షాకైతే ఇస్తాడు. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.